హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ చేసే రెసిపీ మామిడికాయ రోటి పచ్చడి అండి. మామిడికాయల సీజన్ వచ్చేసింది కదా. 2 మామిడికాయలు తీసుకొని ఇలా సన్నగా ముక్కలు కట్ చేసుకోవాలండి. 2 టేబుల్ స్పూన్లు ఆవాలు, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు, కొంచెం జీలకర్ర వేసుకొని వేయించుకొని ఇలా మెత్తగా పొడి చేసుకోవాలండి. రోట్లో దంచుకోవాలి. ఇప్పుడు ఒక 20 ఎల్లిపాయ రెబ్బలు పొట్టు తీసుకొని ఇలా కచ్చాపచ్చగా దంచుకున్నాక నేను కప్పు కొలత చూపిస్తున్నానండి. 2 కప్పులు మామిడికాయ ముక్కలకి ఒక హాఫ్ కప్పు కారం, పావు కప్పు సాల్ట్ అయితే సరిపోద్ది. కొంచెం మనకి ఇదంతా కలిసే వరకు ఒకసారి దంచుకొని ఇప్పుడు కారం, సాల్ట్ వేసుకోవాలి. కొంచెం పసుపు కూడా వేసుకోండి. మనకు ముక్కలు మెదగాల్సిన అవసరం లేదండి, మనకు ముద్దగా వస్తే సరిపోయిద్ది. ఇలా చేసుకోండి. మామిడికాయ రోటి పచ్చడి చాలా బాగుంటుంది, డిఫరెంట్గా. ఇలా దంచుకున్నాక ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకోవాలండి. ఇప్పుడు మనం ఈ పచ్చడికి పోపు పెట్టుకున్నాం. ఈ 2 కప్పులు మామిడికాయ ముక్కలకి ఒక పావు కేజీ సుమారు ఆయిల్ పట్టిద్దండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని పోపు దినుసులు, కరివేపాకు, ఆవాలు వేసుకోవాలి. ఎండుమిరపకాయలు వేసుకొని ఈ పోపును వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. వేడి వేడి అన్నంలో ఈ మామిడికాయ రోటి పచ్చడితో తినండి, చాలా అద్భుతంగా ఉంటుంది రుచి. మీకు నచ్చితే ట్రై చేయండి. థ్యాంక్ యూ.